హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు ఈ వీడియోలో మనము టెట్‌కి సంబంధించిన తెలుగు సిలబస్‌లోని బిట్స్ అయితే చూద్దామండి. మీరు 6థ్ క్లాస్ నుంచి 10థ్ క్లాస్ వరకు మన అకాడమిక్ టెక్స్ట్ బుక్‌లు ఉన్నాయి కదా! వాటి నుంచి ఎలాంటి బిట్స్ అడిగాడు అనేదైతే వీడియోలో చూద్దాము. ఈ తెలుగు సంబంధించి మీరు టెట్ పేపర్ 1కి, పేపర్ 2కి ఉంటుందండి ఈ సిలబసు. ఈ సిలబస్‌లోని మనకి ఇచ్చిన బిట్స్ ఏ విధంగా ఉన్నాయి అనేదైతే చూద్దాము. ఈ పేపర్ మీకు ప్రీవియస్‌గా 2024లో జరిగింది కదా! ఆ 24లో జరిగిన పేపరు. దాంట్లో నుంచయితే ఈ 30 బిట్స్ అయితే నేను తీసుకోవడం అయితే జరిగింది. మీరు వీడియోనైతే స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్నయితే చూడండి. ఎందుకంటే మీకు పేపర్‌లో తెలుగు పేపర్ ఏ విధంగా వస్తుంది, ఏంటి అనేదైతే తెలుస్తుంది. మీకు ఎక్కడి నుంచి బిట్స్ అడుగుతున్నారు ఎగ్జామినరు ఆ విషయం కూడా తెలుస్తుంది. మీకు టెట్‌కి సంబంధించిన తెలుగు క్లాసెస్ కావాలి అంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. మీకు 6థ్ క్లాస్ నుంచి 10థ్ క్లాస్ వరకు కావాలి అంటే మీకు ఏ క్లాస్ కావాలో ఆ క్లాస్‌ని కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. దానికి సంబంధించిన మేము కంటెంట్ అయితే అప్‌లోడ్ అయితే చేస్తాము. ఇంకొక విషయం మీరు మెయిన్‌లీ గుర్తుపెట్టుకోవాల్సింది స్కూల్ అసిస్టెంట్ పేపర్ 2 వాళ్ళకి ఓన్లీ కంటెంట్ మాత్రమే ఉంటుంది తెలుగులో. మెథడాలజీ మాత్రం ఉండదు. చాలామంది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేశారండి. మెథడాలజీ ఉంటుందా అని. మెథడాలజీ స్కూల్ అసిస్టెంట్ పేపర్ 2 వాళ్ళకి, ఇక్కడ టెట్ పేపర్ 2 వాళ్ళకి మెథడాలజీ అయితే ఉండదు. ఓన్లీ పేపర్ 1 వాళ్ళకి మాత్రము మెథడాలజీ ఉంటుంది. అది ఏ విధంగా అంటే వాళ్ళకి 30 బిట్స్‌లో 24 బిట్స్ ఏమో కంటెంట్ నుంచి అయితే వస్తాయి. 6 బిట్స్ ఏమో మెథడాలజీ నుంచి అయితే వస్తాయి. ఎందుకంటే పేపర్ 1 వాళ్ళు, పేపర్ 2 వాళ్ళు ఇద్దరు చూస్తారు కాబట్టి నేను ఈ విషయాన్నయితే చెప్తున్నానండి. పేపర్ 2 వాళ్ళకైతే మెథడాలజీ ఉండదు. పేపర్ 1 వాళ్ళకైతే మెథడాలజీ ఉంటుంది తెలుగుకు సంబంధించి. ఇంకా మీకేమన్నా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. ఒకవేళ ఫస్ట్ టైమ్ మా ఛానల్‌ని విజిట్ చేసినట్టు ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ఆన్ చేసి పెట్టుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఇంకా మీకేమన్నా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు నేను 10థ్ క్లాస్‌కు సంబంధించిన క్లాసెస్ అయితే అప్‌లోడ్ అయితే చేద్దాం అనుకుంటున్నానండి. ఎవరైనా 10థ్ క్లాసులు కావాలి అంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. దాన్ని బట్టి నేను ఎక్కువ మంది కామెంట్ చేస్తే నేను 10థ్ సిలబస్‌ని అయితే అప్‌లోడ్ అయితే చేస్తాను. ఈ 10థ్ క్లాస్ సిలబస్సు మనము ప్రీవియస్‌గా ఇంతకుముందు డీఎస్సీకి ఇంతకుముందు రాసిన టెట్ వాళ్ళకి మాత్రము పాత టెక్స్ట్ బుక్ అయితే ఇచ్చారు. ఓల్డ్ టెక్స్ట్ బుక్ నుంచి అయితే బిట్స్ రావడం అయితే జరిగింది. ఇప్పుడు జరిగే టెట్‌కి మాత్రం న్యూ టెక్స్ట్ బుక్ నుంచి బిట్స్ అయితే వస్తాయి. మీరు అందుకనే 10థ్ క్లాస్‌ది మాత్రం న్యూ బుక్ అయితే చదవండి. న్యూ అకాడమిక్ బుక్‌నైతే మీకు 2024లో ప్రింట్ అయింది కదా! ఆ బుక్ నుంచి అయితే ఇస్తారు. అందుకని మీరు ఇప్పుడు 10థ్ న్యూ బుక్ అయితే చదవాల్సి అయితే ఉంటుంది. ఇదే బుక్ డీఎస్సీకి కూడా యూజ్ అవుతుంది. అందుకని నేను 10థ్‌దయితే క్లాసెస్ అయితే చెప్దామనుకుంటున్నాను. మీకు కావాలంటే చెప్తానండి. లేకపోతే ప్రీవియస్ పేపర్స్ అప్‌లోడ్ అయితే చేస్తాను. తెలుగుకు సంబంధించిన కంటెంట్ అంతా ఛానల్‌లో ఉంది. సిలబస్ ఉంది. ప్రీవియస్ పేపర్స్ ఉన్నాయి. అన్ని ప్లే లిస్ట్‌లో ఉన్నాయి. మీరెళ్లి వాటినన్నిటిని ప్రాక్టీస్ అయితే చేయండి. వీడియోలకైతే ఎళ్ళిపోదామండి. వేదం మనకి బిట్స్ 2 గద్యాలు, 2 పద్యాలైతే కంపల్సరీగా అయితే వస్తాయండి. ఇక్కడ చూడండి. మీకు ఏ విధంగా చదవాలి ఏంటి అనేది నేను సిలబస్ అప్‌లోడ్ అయితే చేశానో, ఆ వీడియో చూడండి మీకు అర్థమైపోతుంది. వేదాంత దేశికులు క్రీస్తు శకం 1268, 1369 అనే కావ్యాలు రాశారు. వీటిల్లో హంస సందేశం అనే సందేశ కావ్యం కూడా ఉన్నది. రాముడు మలయ పర్వతము మీద ఉండి లంకలో ఉన్న సీతకు హంస ద్వారా సందేశాన్ని పంపుతాడు. హంసకు దారి చెప్తూ కర్ణాటక, ఆంధ్ర దేశాలను దాటి అంజనాద్రిని చేరుకుంటావని రాముడు అంటాడు. అంజనాద్రి సమీపంలోనే కనముఖరి నది ప్రవహిస్తుంది. మీరు ఎప్పుడైనా గద్యం చదివేటప్పుడు ఫస్ట్ గద్యం మొత్తం అయితే చదవద్దండి. మీరు క్వెషన్ చూడండి. ఇక్కడ క్వెషన్ చూడండి. చూసిన తర్వాత ఇదైతే చదవడానికైతే ట్రై చేయండి. అప్పుడు మీకు సేవ్ అయితుంది టైము. ఇక్కడ సరికాని ఆప్షన్ అయితే ఇచ్చాడు. ఇక్కడ రాముడు మలయ పర్వతం నుండి లంకలో ఉన్న సీతకు హంస ద్వారా సందేశాన్ని పంపాడు. ఇక్కడ ఎవరు పంపించారు? రాముడే పంపించాడు కాబట్టి ఇది కరెక్ట్. నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. అంజనాద్రి సమీపంలోని వేగవతి నది ప్రవహిస్తుంది. ఇక్కడ వేగవతి నది కాదండి. అంజనాద్రి సమీపంలో
కనముకరే నది ప్రవహిస్తుంది. కాబట్టి ఇక్కడ మీకు సరికానిది అనేది ఇచ్చారు. హంస కర్ణాటక, ఆంధ్ర దేశాలను దాటితే అంజనాద్రి చేరుకుంటుంది. ఇక్కడ హంస కర్ణాటక, ఆంధ్ర దేశాలను దాటి అంజనాద్రి చేరుకుంటావని రాముడు అంటాడు. హంస సందేశం ఒక సందేశ కావ్యము. ఇక్కడ హంస సందేశం అనేది సందేశ కావ్యము. ఎస్ కదండి. ఇక్కడ మీకు అంజనాద్రి సమీపంలో వేగవతి నది అనేది ప్రవహించదు. ఇక్కడ ఏ నది ప్రవహిస్తుంది? కనముకరి నది అయితే ప్రవహిస్తుంది. విజయరాఘవుని కొలువు నలంకరించినటువంటి విదూషి మనులలోని రంగాజమ్మ అగ్రగణ్య. విజయరాఘవ మహీపాలరచిత కనకాభిషేక. ఈమ సంగ్రహ భారతము, సంగ్రహ భాగవతము, సంగ్రహ రామాయణము, ఉషా పరిణయము, మన్నారు దాస విలాసము, మన్నారు దాస విలాస యక్షగానమును 6 గ్రంథాలు రచించెను. ఇందు మొదటి 5 ప్రబంధములు, తుదిది యక్షగానము. ఇక్కడ ఈ గద్యాన్ని అనుసరించి అసత్యము అనేది అడిగారు. మీరు క్వశ్చన్ చదవండి. సత్యము అసత్యము కన్ఫ్యూజ్ అవుతారు. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఉషా పరిణయము అనేది ఒక ప్రబంధమే. మన్నారు దాస విలాస గ్రంథం అనేది యక్షగానమా? మన్నారు దాస విలాసం ఒక ప్రబంధమా? సమగ్ర భాగవతము అనేది యక్షగానము. ఇక్కడ మన్నారు దాస విలాస యక్షగానము అనేది 6 గ్రంథాలు రచించారు. 5 ప్రబంధాలు. మరి తుదిది లాస్ట్ది మనకి ఇక్కడ ఇచ్చారు కదా, తుదిది యక్షగానము అనేది ఇచ్చారు. ఇక్కడ యక్షగానము అని దీంట్లోనే ఉంది కాబట్టి మనకి ఈ పై పద్యాన్ని అనుసరించినది సంగ్రహ భాగవతము అనేది యక్షగానమా? కాదు. ఇది సరైన సమాధానం. ఇక్కడ యక్షగానమే, ఇది యక్షగానం అనేది ఇచ్చారు. సంగ్రహ భాగవతము అనేది ఒక ప్రబంధము. మనకి మొదటి 5 ప్రబంధాలని ఇచ్చారు. ఈ మన్నారు దాస విలాస యక్షగానము అనేది ఒక యక్షగానము. ఇక్కడ అనేది ప్రబంధం ఉండాల్సింది, యక్షగానం అయితే ఉంది. స్థిర పౌరుషుడు లోకోత్తరుడత్తర పాల్గొని ప్రథమ పాదమునన్ సురరాజు నంశమున భాసుర తేజుడు వంశకరుడు సుతుడుందయించెను అనేది ఇచ్చారు. సురరాజు అంశంతో జన్మించినది ఎవరు అనేది ఇచ్చారు. సురరాజు భాసుర తేజుడు అనేది ఇచ్చారు కదా. పాల్గుని అంటే మీకు ఇక్కడ పాల్గుని ప్రథమ పాదమునన్ అనేది ఇచ్చాడు. ఇంద్రుడు, భీముడు, ధర్మరాజు, అర్జునుడు. ఇక్కడ మనకి పాల్గుని అంటే అర్జునుడు. నిర్గత ప్రాణు రాధేయు నిజకరముల గరుణ పెంపున నంటుట కారణముగా భావన స్నానమొనరింప బోవునట్లు లపర జల నిధిలోనికి నరిగే నినుడు అనిచ్చాడు. ఈ పద్యంలో ప్రస్తావించబడినటువంటి రాధేయుడు ఎవరు? ఇక్కడ కృష్ణుడు. రాధేయుడు అంటే కృష్ణుడు, కర్ణుడు. సెకండ్ ఆప్షన్ కర్ణుడు, థర్డ్ ఆప్షన్ రాధాపతి, ఫోర్త్ ఆప్షన్ దుర్యోధనుడు. మీకు ఆప్షన్స్ తెలిస్తే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్ని అయితే చూడటానికైతే ట్రై చేయండి. ఎందుకంటే మీకు తెలుగుకు సంబంధించినవి ఎలా బెస్ట్ చేయాలి అనేది అయితే నేను చెప్తాను. కర్ణుడిని ఇక్కడ రాధేయుడు అనేది పిలవడం అయితే జరిగింది. గరుణ పెంపున నటుండు కారణముగా భావన స్నానమునరింప బోవునట్లు లపర జలనిధిలోకి నరిగే నినుడు. మీకు అర్థం కాకపోతే పద్యాన్ని మళ్ళీ అయితే చదవండి.
స్వేచ్ఛా నవల రచించిన వారు ఎవరు? కల్పన కన్నభిరాన్, సెకండ్ ఆప్షన్ వసంత కన్నభిరాన్, ఓల్గా, శోభారాజ్. వీళ్ళు శ్రీవాద కవిత్వాన్ని రచించిన వాళ్ళండి వీళ్ళందరూ. మనకి శ్రీవాద కవిత్వంలో ఎక్కువగా ఉంటాయి. ఈ స్వేచ్ఛా నవలను రచించింది ఓల్గా. ఈ ఓల్గా నవలని మీరు చూసుకోండి ఎక్కువగా. ఆశావాది ప్రకాష్ రావు గారు బాల్యంలో వీరిచే భావకవిగాను పిలువబడ్డారు. ఇక్కడ మనకి కవులు, రచనలు, బిరుదుల నుంచి ఖచ్చితంగా ఒక బిట్ అయితే వస్తుంది. ఎవరి నుంచి? డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్, సెకండ్ ఆప్షన్ జవహర్లాల్ నెహ్రూ, థర్డ్ ఆప్షన్ మహాత్మా గాంధీ, ఫోర్త్ ఆప్షన్ సర్వేపల్లి రాధాకృష్ణ. సర్వేపల్లి రాధాకృష్ణ తోటి ఆశావాది ప్రకాష్ రావు గారు బాల్యంలోనే బాలకవిగాను పిలుచుకున్నారంట. చెల్లి రావే మంచి మళ్ళీ రావే కల్పవల్లి రావే అని సిద్ధార్థుడు పిలవగానే ఆయనను చేరింది ఏమిటి? హంసన, సోదరి, నెమలి, రామచిలుక. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ హంస అనే సిద్ధార్థుడికి యువరాజుకి మధ్య వాగ్వాదంలో హంసని ఈ రాజకుమారుడు హంసనైతే చంపడం అయితే జరుగుతుంది కదా! అప్పుడు సిద్ధార్థుడు ఆ హంసని కాపాడడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఈ హంస నాది, నాది అని అయితే గొడవ పడడం వల్ల రాజు దగ్గరికి వెళ్తారు. రాజు దగ్గరికి వెళ్తే రాజు హంస ఎవరి దగ్గరికి అయితే వెళ్తుందో వాళ్ళది హంస అని, వాళ్ళకి చెందుతుంది హంస అని చెప్పేసి అంటారు. అప్పుడు ఆ హంస ఎవరి దగ్గరికి వెళ్తుంది అనంటే ఇక్కడ సిద్ధార్థుడి దగ్గరికి అయితే వెళ్తుంది. ఈ స్టోరీ మీకు తెలిసే ఉంటది. తెలుగు టెక్స్ట్ బుక్‌లో ఉంది. ఇట్లాంటి మనకి గద్య భాగంలో ఇట్లా వాక్యం ఇచ్చి అది ఆ సంభాషణ ఎవరి మధ్య జరిగింది అనైతే అడుగుతారు. క్రింది వాటిలో కర్తరి వాక్యం ఏమిటి? కర్త ప్రధానంగా గల వాక్యాలని కర్తరి వాక్యాలు అని అంటారు. భావన చేత ప్రాజెక్టు పని పూర్తి చేయబడింది. సెకండ్ ఆప్షన్ భావనచే ప్రాజెక్టు పని చేయబడింది. భావన ప్రాజెక్టు పని పూర్తి చేసింది. ఫోర్త్ ఆప్షన్ ప్రాజెక్టు పని చేత భావన పూర్తి చేయబడింది. ఇక్కడ చేత అనేది కాదండి, ఇది కర్మణి వాక్యం కిందకొస్తది. ఇక్కడ చేత అని వచ్చింది. భావన ప్రాజెక్టు పని పూర్తి చేసింది అనే వాక్యము ఇక్కడ సరైన సమాధానము. ఇక్కడ చేత అని వచ్చింది అని అంటే మీకు కర్మణి వాక్యం కిందకొస్తుంది. ఇక్కడ కర్త ప్రధానం భావన ప్రాజెక్టు పనిని పూర్తి చేసింది అనేదైతే ఉంటుంది. ఇక్కడ కర్త స్వయంగా చెప్పేది. కర్మ అంటే మీ వాక్యాన్ని ఇంకొకరికి చెప్పడము అనేది కర్మణి వాక్యం కిందకైతే వస్తుంది. నా బతుకులో స్వార్థం లేదు. నేను ఏది కోరి బ్రతకడం లేదు. నాకేదైనా కోరి ఉంటే వీలైనంత వరకు ఇతరులకు సహాయపడడమే ఆ కోరిక. ఇది స్వగతం ఎవరిది? చూడండి ఇక్కడ మనకి గద్య భాగంలో ఇట్లాగా వాక్యాలనైతే ఇచ్చి సెంటెన్స్‌నైతే ఇచ్చి మనకి ఇది ఏ పాఠంలోనిదైతే ఇచ్చారు. నా బతుకులో స్వార్థం లేదు. నేను ఏది కోరి బ్రతకటం లేదు అనేది ఇచ్చారు. తుమ్మ చెట్ట, సెకండ్ ఆప్షన్ గంగిరెద్దున, థర్డ్ ఆప్షన్ మర్రి చెట్ట, ఫోర్త్ ఆప్షన్ రిక్షావాడు. ఇక్కడ స్వగతం పాఠము దేనిలో ఉంటుందండి? ఇక్కడ మర్రి చెట్టు. ఇక్కడ మర్రి చెట్టు పాఠం మీకు తెలిసే ఉంటుంది. ఈ మర్రి చెట్టు నది ఒడ్డున ఉండి ఎంతోమందికి, చెరువు గట్టున ఉండి ఎంతోమందికి నీడనిచ్చి గ్రామ పంచాయతీ పిల్లలు ఆడుకోవడానికి, గ్రామ సభను ఏర్పాటు చేసుకోవడానికి ఎన్నో సంవత్సరాల నుంచి అయితే ఈ మర్రి చెట్టు కింద ఎంతోమంది సమావేశమయ్యి వాళ్ళు మంచి చెడులైతే తీర్చుకోవడం అయితే జరిగింది. తరువాత దాని కింద ఆ ఊర్లో ఉన్నటువంటి గ్రామ సర్పంచ్ ఈ చెట్టునైతే కొట్టించడం అయితే జరుగుతుంది కదా! ఈ లెసన్ అయితే మీరు చూడండి. అక్కడ కొటేషన్స్‌లో ఉన్న వర్డ్స్‌నైతే మీరు నోటిఫై చేసి పెట్టుకోండి, రాసుకొని పెట్టుకోండి. ఎందుకంటే ఆ కొటేషన్స్ ఇచ్చిన వాటి నుంచి కూడా ఎక్కువగా ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఈ క్రింది పద్య పాదాన్ని సరైన క్రమంలో అమర్చండి. ఫస్ట్ ఆప్షన్ లలిత సుగుణజాల తెలుగు బాల. సెకండ్ ఆప్షన్ దొరలు దోచుకోలేరు దొంగలెత్తుకపోరు విశ్వవర్ధనంబు విద్యాధనంబురా. థర్డ్ ఆప్షన్
భాతృజనము వచ్చి పంచుకోరు. ఇక్కడ మనకి ఇది వరుస క్రమం అంటున్నారు. మనకి పద్యం ఇచ్చి ఈ పద్యాన్ని వరుస క్రమంలో పెట్టమనైతే అడుగుతున్నారు కదా! మీరు దీన్నైతే ఈజీగా ఇట్లా పద్యాలని ఏ విధంగా మనం వరుస క్రమం పెట్టాలనేది కూడా చూద్దామండి. ఇక్కడ చూడండి, దొరలు దోచుకోలేరు, దొంగలెత్తుకోపోలేరు. తర్వాత మనకి పోలేరు, పోరు అనేది ఇచ్చారు. భాతృజనము వచ్చి పంచుకోరు. ఇక్కడ పోరు, ఇక్కడ కోరు అనేదైతే వచ్చింది కదా! ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకి లలిత బాల సుగుణజాల అనేది ఇక్కడ మనకి లాస్ట్ సెంటెన్స్ అయితే వస్తది. ఇప్పుడు ఇది లాస్ట్ అని పెట్టేసుకోండి. మనకి ఫోర్త్ లైన్‌లో ఉంటుంది. మిగతాది చూడండి, వీటిలలో మీకు తెలియనప్పుడు నేను చెప్తున్నాను. దొరలు దోచుకోలేరు, దొంగలు పోరు అనేదైతే వచ్చింది కదా! ఇక్కడ పోరు పెట్టుకోండి. తర్వాత ఇక్కడ దీంట్లో రా అనైతే ఉంది. దీనికి కాంబినేషన్ అయితే కుదరదు. ఇక్కడ భాతృజనము వచ్చి పంచుకోరు అనేదైతే ఉంది. ఈ సెంటెన్స్ తర్వాత ఇదొస్తుంది. దీని తర్వాత మనకి విశ్వవర్ధనంబు విద్యాధనంబురా. ఇక్కడ విశ్వవర్ధనంబు విద్యాధనంబురా అనేది థర్డ్‌దొస్తుంది. ఫోర్త్‌దైతే లలిత సుగుణ జాల తెలుగు బాల అనేది వస్తుంది. ఇక్కడ ఈ విధంగా మనము పద్యాన్నయితే మీరు వరుస క్రమంలో మీకు తెలియని పద్యాన్ని ఇలా అయితే ఐడెంటిఫై అయితే చేయొచ్చు. బోనం నాగభూషణం గారికి సంబంధించి శూలపాణి, భూషణం అనేటివి ఇవి కవితల. సెకండ్ ఆప్షన్ బిరుదులు, థర్డ్ ఆప్షన్ కథా సంపుటాలు, ఫోర్త్ ఆప్షన్ కలం పేర్లు. ఇక్కడ శూలపాణి మనకి ఇలాంటివి అయితే అడుగుతారు. భూషణం అనేది బిరుదుల, కవితల, కథా రచనల అని కూడా అడగడం అయితే జరుగుతుంది. శూలపాణి, భూషణం అనేటివి కలం పేర్లు. మారు పేర్లు కూడా అడుగుతారు. మీరు 8th క్లాస్ టెక్స్ట్ బుక్‌లో మనకు మారు పేర్ల గురించి కూడా ఉన్నాయి చూడండి. తాళ్ళపాక అన్నమాచార్యుల రచనలను గుర్తించండి. వెంకటాచల మహత్యము, సుభద్ర కళ్యాణము, థర్డ్ ఆప్షన్ శృంగార మంజరి, ఫోర్త్ ఆప్షన్ సంకీర్తన లక్షణము. ఈ వెంకటాచల మహత్యం మీకు తెలుసు. ఇక్కడ ఆ, ఈ అనేటివి మనకి సరైన సమాధానాలు. వెంకటాచల మహత్యము, శృంగార మంజరి, సంకీర్తన లక్షణము అనేటివి ఈయన యొక్క రచనలు. శ్రమ జీవనమును గౌరవించాలని, వారి పట్ల సానుకూల దృక్పథం కలిగి ఉండాలని చెప్పడం ఉద్దేశంగా గల పాఠం ఏమిటి? మనకు ఉద్దేశాలు, ప్రక్రియల నుంచి బిట్లయితే వస్తాయి. మీరు విషయ సూచికనైతే బాగా ప్రాక్టీస్ అయితే చేయండి. ఈ తెలుగులో చదవాల్సిన మెయిన్ టాపిక్స్ ఏంటంటే ఫస్ట్ విషయ సూచిక, తర్వాత ఉద్దేశాలు. మనకి లెసన్ స్టార్ట్ అయినప్పుడు ఉన్నటువంటి ఉద్దేశము, కవి పరిచయము, ఇంకా ప్రక్రియ. మనకి గద్య ప్రక్రియని ఏ విధంగా అంటారు, ఆత్మకథ, పద్యము, ఇతిహాసాలు, కథా గేయం అంటే ఏమిటి, కథ అంటే ఏమిటి, గజల్ అంటే ఏమిటి అనేటివి ఉన్నాయి కదా! ఆ ప్రక్రియల గురించి చదవండి. తర్వాత ఇవి శతకము ఇవన్నీ ఉన్నాయి కదా! ఇవి చదవండి. వీటి నుంచే మీకు 5 బిట్లయితే వస్తాయి. ఈ టాపిక్స్, ఓన్లీ ఈ టాపిక్స్ చదువుకున్నా మీకు 5 బిట్స్ అయితే వస్తాయి. సందేశము, శ్రమజీవుల గౌరవించాలని, వారి పట్ల సానుకూల దృక్పథం కలిగి ఉండాలని చెప్పే ఉద్దేశంతో గల పాఠం ఏమిటంటే సందేశము. బావిలోనికి తొంగి చూస్తే పాతాళం కనిపిస్తుంది. ఇది ఏ వాక్యము? బావిలోనికి తొంగి చూస్తే అనేది ఇచ్చారు. ఇక్కడ చూస్తే అని ఉంటే మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఛేదార్థకము. ఇక్కడ అంటే భవిష్యత్తులో జరిగిపోయే దాన్ని సూచించేది ఛేదార్థకం కిందకొస్తది. శత్రుదార్థకము అని అంటే మనకి మనకి ప్రస్తుతం జరిగే దాన్ని శత్రుత్వంలో చూపిస్తారు. కర్తృద్వార్థక వాక్యము అనంటే భూతకాలం జరిగిపోయిన దాని గురించి అయితే చెప్పడం అయితే జరుగుతుంది. బావిలో తొంగి చూసి ఒకరు మరణించారు అనే వాక్యము కర్తృదార్థక వాక్యం కిందకొస్తుంది. బావిలో తొంగి చూస్తూ చూస్తూ ఉంటే పాతాళం కనిపిస్తుంది అనేది
చూస్తూ ఉంటే మనకి పాతాళం కనిపిస్తుంది అంటే చూస్తూ అని అన్నప్పుడు చతుర్ధాతుక వాక్యం అయితే అవుతుంది. ఈ విధంగా మీరు ఈ వాక్యం నుంచి కూడా ఒక బిట్ అయితే వస్తుందండి. ఇక్కడ అర్థాలు చూడండి. మక్షిక అంటే ఏమిటి? ఉడులు అంటే ఏమిటి? యో యోష అంటే ఏంటి? సారిక అంటే ఏమిటి అనేది ఇచ్చారు. ఇక్కడ ఇవి మనకి టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్‌లో ఉంటాయి. ప్రతి లెసన్ ఎనకాల ఉంటాయి. అర్థాలన్నిటిని మీరు ఒక దగ్గర నోట్ చేసి పెట్టుకోండి. ఉత్పత్తార్థాలు, పర్యాయ పదాలు, ప్రకృతులు, వికృతులు ఇవి కూడా ఒక దగ్గర అయితే నోట్ చేసుకోండి. మీకు ఈజీగా ఉంటుంది. ఇక్కడ చూడండి. మీకు ఈ జతపరచుము అనే బిట్లు చాలామందైతే చేయలేకపోతున్నారు. కన్‌ఫ్యూజ్ అవుతారు. ప్లస్ ఎక్కువ టైం తీసుకుంటుంది అనైతే అనుకుంటారు. మీరు ఈ బిట్స్‌ని ఏ విధంగా చేయాలి అనంటే, మీరు ఫస్ట్ దీంట్లో మీకు వచ్చిన ఆన్సర్‌నైతే మీరు గుర్తించండి. ఫస్ట్ మీరు వచ్చిన ఆన్సర్‌ని గుర్తించండి. ఇక్కడ మక్షిక అంటే మీకు ఆన్సర్ తెలీదు కదా! ఉడులు అంటే తెలుసా? ఉడులు అంటే మీకు తెలిస్తే గిన చుక్కలు అని అర్థము. ఉడులు అంటే ఏంటి? ఉడులు అంటే చుక్కలు. యోష అంటే యోష. శ్రీ అని అర్థం. శారిక అంటే గోరువంక. శారిక అంటే ఇక్కడ కా ఉంది. ఇక్కడ గోరువంక అనేది గుర్తుపెట్టుకోండి. శారిక అంటే. మక్షిక అంటే ఈగ అని అర్థము. మనకి మక్షిక అంటే ఈగ అని అయితే అర్థము. మనకి ఇవన్నీ చూడండి. ఇక్కడ సెకండ్ ఆప్షన్ మనకి కన్‌ఫ్యూజ్ చేయనీకి చూడండి. ఫస్ట్ ఆప్షన్‌లో అన్ని గాలే ఇచ్చారు. ఒద్దిక పదానికి పర్యాయ పదాలు. ఒద్దిక మీరు చదివేటప్పుడే మీకు ఒకవేళ తెలియకపోతే ఆ పదాన్ని 2 టైమ్స్ చదవండి. మీకు ఒక పదాని యొక్క మీనింగ్ అయితే తెలుస్తుంది. ఒద్దికగా ఉండడము అని అనుకుంటాం కదా! అనుగలము, సంగతము. అన్వీపము, కలహారు. అనుకూలము, అనువు. ఔదార్తిక, అన్వీపము. 46కి చూడండి. అనుకూలము. ఒత్తిక అంటే అనుకూలంగా ఉండడము, అనువుగా ఉండడం. సామెత. వెదకపోయిన తీగ కాలికి తగిలినట్టు. ఊరంతటికి ఒకే దుప్పటి. కాలధర్మం చెందడము. చెవినిల్లు కట్టుకొని పోరు. ఇక్కడ మనకి సామెత అడుగుతున్నారు కాబట్టి ఇక్కడ ఊరంతా ఒకే దుప్పటి అనైతే అంటే ఏమిటి అనేది అడిగారు. ఇదేమిటో మీరు జాతీయాలు, సామెతలు, పొడుపు కథలు ఈ మూడిటి నుంచి కూడా ఏదో ఒకటి రెండైతే ఇస్తారు. ఒక్కొక్కసారి 2 ఇవ్వచ్చు, ఒక్కోసారి 1 ఇవ్వచ్చు, ఒక్కోసారి 3 ఇవ్వచ్చు. మీరు ఇవన్నీ అయితే మీకు టెక్స్ట్ బుక్‌లో ఉన్నవైతే చదవండి. ఎక్కువగా బ్యాక్ సైడ్‌లో ఉంటాయి. అవి చూసుకోండి. వెదకపోయిన తీగ కాలికి తగిలినట్లు అనేది ఒక సామెత. ఊరంతటికి ఒకే దుప్పటి అనేది ఇది పొడుపు కథ. కాలధర్మం చెందడము అనేది ఒక జాతీయము. నిత్య బహువచనం కానిది అనేది ఇచ్చారు. మినుములు అనేది నిత్య బహువచనమే. తెలుపు, పెసలు, అందరూ అనేవి వీటిలలో చూడండి. మనకి తెలుపు అనేది నిత్య బహువచనము కాదు. ఇక్కడ పెసలు, అందరూ అనేటివి ఇవన్నీ నిత్య బహువచనాలు. వసనం పదానికి నానార్థము. వసనం. వస్త్రము ఉనికి, సాధ్యము ఉనికి, ఒక విషయము, కొవ్వు, చూరు, స్థలము. వసనము అంటే వాసము కిందకొస్తది. వసనము, వస్త్రము, ఉనికి. మత్స్యము పదానికి వికృతి పదము. మాతము, మత్తీయము, మత్స్యము, మత్తము. ఇక్కడ మత్స్యము. పురసత్తు అనేది ఈ ప్రాంత మాండలిక పదాలు. ఈ మాండలిక పదాలు మనకి 10th క్లాస్ టెక్స్ట్ బుక్‌లో ప్రెజెంట్ ఉన్నాయండి. మీరు అయి చదవండి.
పురసత్తు అనేది శ్రీకాకుళం, గోదావరి, గుంటూరు, రాయలసీమ. పురసత్తు అనేది రాయలసీమ యొక్క మాండలిక పదము. సర్వము న్యాసము చేసినవాడు అనే ఉత్పత్త్యార్థం గల పదం ఏమిటి? సర్వము న్యాసము చేసినవాడు. సర్వంతర్యామి, సెకండ్ ఆప్షన్ సన్యాసి, థర్డ్ ఆప్షన్ సర్వేశ్వరుడు, ఫోర్త్ ఆప్షన్ సమీరుడు. ఇక్కడ సర్వము న్యాసం చేసినవాడు సన్యాసి. సంతోషము అనేది సంస్కృత ప్రత్యయం చేరి తెలుగులోనికి వచ్చిన తెలుగు పదము. ప్రాకృత ప్రత్యయం చేరి ప్రాకృతంలో నుండి తెలుగులోకి వచ్చిన పదము. ఇది మీరు గుర్తించండి. ఇక్కడ తెలుగు ప్రత్యయం చేరి తెలుగులోనికి వచ్చిన సంస్కృత పదము, తెలుగు ప్రత్యయం చేరి సంస్కృతంలోనికి వచ్చిన ప్రాకృత పదము. ఇప్పుడు మనకి తెలుగుకు సంబంధించి పేపర్ 2 వాళ్ళకి బాల వ్యాకరణం అయితే యాడ్ చేయడం అయితే జరిగింది ఆ టాపిక్. మీరు ఆ టాపిక్ని అయితే చూసుకోండి. తెలుగు ప్రత్యయం చేరి తెలుగులోకి వచ్చిన సంస్కృత పదము. సంతోషం అంటే తెలుగులో నుంచి తెలుగు ప్రత్యయం చేరి తెలుగులోనికి వచ్చిన ఇది ఒక సంస్కృత పదము. అక్కడ ఈ భూమి అంతయు వరుణుడి శాపమును పొందినట్లున్నది. ఈ వాక్యంలో అక్కడ ఈ భాషా భాగము. అక్కడ అనేది విశేషణము, విశేష్యము, క్రియ, అవ్యాయము. అక్కడ అనేది అవ్యాయం కిందకైతే వస్తుంది. మహోదధి పదాన్ని విడదీసి రాస్తే మహా ప్లస్ ఉదతి, మహా ప్లస్ ఉదతి. ఇక్కడ మహా ప్లస్ ఉదతి. ఊదతి ఉండదండి, ఉదతి అయితే ఉంటుంది. ధృత ప్రకృతకం మీది పరుషములకు అంతస్తములగును, సరళములగును, అనునాసికములగును, వక్రతములగు. ధృత ప్రకృతకము మీది పరుషములకు సరళములగును. మృగనేత్రి మాసం పేరేమిటి? సమాసం పేరేమిటి? ముఖనేత్రి. బహువ్రీహి సమాసము ద్వంద్వము, సంభావన పూర్వపద కర్మధారయం, విశేష ఉభయపద కర్మధారయం. బహువ్రీహి అనేది మృగనేత్రి అనే సమాసానికి బహువ్రీహి సమాసానికి చెందినది. మత్తేవ వృత్తానికి సంబంధించిన సరైన ప్రవచనము. ఇక్కడ ప్రతిపాదంలో గురువు లఘువుల సంఖ్య సమానము. ప్రాస నియతి, ప్రాసయతి రెండూ ఉంటాయి. ప్రతిపాదంలో సవరణమయవ అనే గణాలు వరుసగా వస్తాయి. ఇది ఒక ఉపజాతికి చెందిన పద్యము. ఇక్కడ ఆ ఏ అనేది సరైనదండి. ఇక్కడ ఇది సవరణమయవ అనే గణాలు ఉంటాయి. ప్రతిపాదంలో గురువు లఘువుల సంఖ్య సమానంగా ఉంటుంది. కందుకూరి వీరేశలింగం గారి బిరుదు ఏమిటి? గద్య తిక్కన, పద్య తిక్కన, గద్య తిక్కన, అభినవ పోతన, మధుర కవి. ఇక్కడ పద్య తిక్కన, గద్య తిక్కన. మనకు కందుకూరి వీరేశలింగం వారిని గద్య తిక్కన అని అంటారు. నీ మాటలు తేనెవలె మధురంగా ఉన్నాయి. ఈ వాక్యంలో సమాన ధర్మాన్ని తెలియజేసే పదం ఏమిటి? ఇక్కడ తేనెవలె మనకి ఇది ఉపమా అలంకారం కిందకైతే వస్తుంది. తేనె వలె మధురంగా ఉన్నది. వలె అనేది ఈ వాక్యంలో సమాన ధర్మాన్ని సూచించేది ఏంటంటే వలె అనే మాట సమాన ధర్మాన్ని, వలె అనేది ఉపమా వాచకం కిందకైతే వస్తుంది. మధురము అనేది మనకి సమాన ధర్మం కిందకైతే వస్తుంది. ఈ మాటలని ఈ తేనెతో పోల్చాడు. ఎలా ఉంటాయంటే ఈ తేనె ఎంత మధురంగా ఉంటుందో మాటలు కూడా అంత మధురంగా ఉంటాయి అని సమానం చేశాడు ఇక్కడ. అందుకని ఇది మధురము సమాన ధర్మం కిందకైతే వస్తుంది. ఇంతవరకు అయితే వీడియో చూశారు కదండి. మీకు యూస్ఫుల్ అయ్యే కంటెంట్ కాబట్టి మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ హైప్ ఆప్షన్లో పాయింట్స్ అయితే ఇవ్వండి. ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి. ఎందుకంటే లైక్ చేస్తే మేము ఇలాంటి వీడియోస్ అయితే ఇంకా ఎక్కువగా మీ దగ్గరికి తీసుకురాగలుగుతాము. ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ అయితే చేయండి. ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ అండి. టెస్ట్ రాసే వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. క్లాసెస్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఏ క్లాసెస్ కావాలో మీరు ఆ క్లాస్ నేమ్ని అయితే
కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. ఆ క్లాస్‌కి సంబంధించినవి మీకు గ్రామర్ కావాలా? లేకపోతే కంటెంట్‌లో మనకి పద్యాలు అవి వివరణ